నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ప్రముఖ సినీ నటుడు ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ త్వరలో చట్టసభలో అడుగు పెట్టనున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడు కానున్నారని ఎంఎన్ఎం ఉపాధ్యక్షుడు తంగ్వేల్ చెప్పారు. కోయంబత్తూరులో సోమవారం తంగ్వేల్ కమల్ హాసన్ కు రాజ్యసభ సభ్యత్వం దక్కనున్న విషయాన్ని వెల్లడించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తంగ్వేల్ అటు తర్వాత మీడియాతో మాట్లాడారు. కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపించాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. ఇక ఆయన డిఎంకే మద్దతులో రాజ్యసభకు ఎన్నికవుతారని తెలిపారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం అమెరికాలో ఉన్న కమల్ హాసన్ జూలైలో రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలను చేపడతారని పేర్కొన్నారు. 2021లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజకంతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు డిఎంకే కమల్ హాసన్ పార్టీ మక్కల్ నిధి మయ్యంకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించడానికి అంగీకారం తెలిపింది. ఇప్పుడు ఇద్దరు డిఎంకే రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూలైలో ముగియనుంది. దీంతో ఖాళీ అయ్యే ఆ 2 స్థానాలలో ఒక స్థానం నుంచి కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపుతారని తంగ్వేల్ తెలిపారు. తన నటన ద్వారా లోక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ ఎన్ఎంఎం పార్టీని స్థాపించి రాజకీయాలలో క్రియాశీలమైన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా చట్టసభలో అడుగు పెట్టనున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.